ఫస్ట్ Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సో యాక్చువల్గా ఇంతకుముందు కూడా 2-3 వీడియోస్ తీసినాము. బట్ యాక్చువల్ Q&A ఇది. ఇంక నుంచి ఎవ్రీ వీకెండ్ సాటర్డే కానీ సండే కానీ Q&A పెట్టడానికి ట్రై చేస్తాను. ఫర్ షూర్ బై ఎండ్ ఆఫ్ ది వీక్ అంతా మీకు Q&A తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఈ వీక్ కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. 1 by 1గా చూసుకుంటూ వెళ్దాం మనం ఈరోజు. అండ్ మోర్ ఓవర్ ఇది ప్రమోషన్ కాదు, డ్రైవ్ వ్యూకి ఏమి ఒక క్వశ్చన్ అడిగారు మన వాళ్ళే. సో దానికి ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి ఇది నా యూనిఫామ్ యాక్చువల్గా. సో అందుకే చెప్పేసి ఈ టీషర్ట్ వేసుకున్నాను అనమాట. సో మీకు అర్థమవుతుంది బై ఎండ్ ఆఫ్ ది వీడియోకి అంతా. ఫస్ట్ క్వశ్చన్ లవ్ ఎంపీ గారు అడుగుతున్నారు, గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ టెంపర్ గ్లాస్ వేయకుండా వాడొచ్చా అని చెప్పేసి. సో ఈ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2, విక్టర్స్ 1 ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ స్క్రాచ్ రెసిస్టెంట్ మాత్రమే, మనకి స్క్రీన్ షాక్ ప్రూఫ్ కాదు. కింద పడితే ప్రతి ఒక్క ఫోన్ ఇంక్లూడింగ్ ఐఫోన్తో సహా విరుగుతుంది, ఎటువంటి డౌట్ లేదు. టెంపర్ గ్లాస్ వాడడం వల్ల మనకి ఆ ఇంపాక్ట్ అయితే టెంపర్ గ్లాస్ తీసుకొని ఫోన్ని సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ సేఫ్టీ అయితే ఖచ్చితంగా కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకు ఆ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సేఫ్ సైడ్కి. సో టెంపర్ గ్లాస్ వేయకుండా ఫోన్ వాడమని నేను సజెస్ట్ చేయను. స్క్రాచ్ మాత్రమే మనకి రెసిస్ట్ చేస్తుంది. మనకి ఏదైతే ఇస్తున్నారో కార్నింగ్ రూలర్స్ పై కానీ విక్టర్స్ 1, విక్టర్స్ 2 కానీ ఇవన్నీ స్క్రాచ్ ప్రూఫ్ మాత్రమే, షాక్ ప్రూఫ్ కాదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ప్రతి ఒక్కరు టెంపర్ గ్లాస్ చేసి యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ రఘునాథన్ ఎల్ అని అడుగుతున్నారు అనమాట. బ్రో, సోనీ LYT వర్సెస్ IMX విత్ సెన్సార్ బెస్ట్ అండ్ బై అనేసి. ఓకే, రీసెంట్గా మనం సోనీ LYT సెన్సార్స్ చూసాము. IQ Neo 9 Pro, Realme 12 సిరీస్ ఈ ఫోన్స్ కూడా చూసాం అనమాట. సో ఏది బెస్ట్, ఎందుకు బెస్ట్ అని అడుగుతున్నారు అనమాట. సో సోనీ LYT సెన్సార్స్ వచ్చేసి స్పెషల్లీ డిజైన్ ఫర్ కాస్ట్ ఎఫిషియెంట్ అండ్ బడ్జెట్కి అనమాట. సో దీనికన్నా బెస్ట్ IMX అవుతుందా అంటే ఖచ్చితంగా ఎస్. ఎందుకంటే సోనీ IMX సెన్సార్ వచ్చేసి మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో వాడతారు కదా, మ్యాక్సిమం ఒక 30,000 ఆ రేంజ్లో. ఈ రోజుల్లో 25,000, 30,000 కూడా వచ్చేసింది అనమాట. బట్ బెస్ట్ మనకి కలర్స్ ప్రొడ్యూస్ చేయడంలో కానీ, లో లైట్ పర్ఫార్మెన్స్లో కానీ ఎవ్రీథింగ్ మనకి సోనీ IMXలో కొంచెం బెటర్గా ఉంటుంది కంపేర్ టు సోనీ LYT సెన్సార్. మనం మోస్ట్లీ ఇంకా సోనీ LYT సెన్సార్ మిడ్ రేంజ్ ఫోన్స్ చూస్తాము. ఒక 25,000 లోపల కూడా మనం సోనీ LYT సెన్సార్స్ చూస్తామన్నమాట. సో బెస్ట్ ఏంటంటే ఇక్కడ సింగిల్ వర్డ్ ఆన్సర్, సోనీ IMX సెన్సార్సే మనకి కొంచెం బెస్ట్గా ఉంటుంది కంపేర్ టు సోనీ LYT సెన్సార్స్. టెక్ కమ్యూనిటీ తెలుగు అడుగుతున్నారు, మచ్ నీడెడ్ ఆటోమొబైల్ ఎస్పెషల్లీ బైక్, 2-వీలర్, మోటార్ సైకిల్ కంటెంట్ దిస్ ఇయర్. మన ఛానల్లో ఆటోమొబైల్ సంబంధించిన, అది ఎస్పెషల్లీగా బైక్ సంబంధించిన వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ బై ఎండ్ ఆఫ్ ది ఇయర్కి నేను కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఆటోమొబైల్స్ పైన నాకు ఇంట్రెస్ట్. ఎందుకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్తాను. నాకు ఒక కమెంట్ అడిగారు, నా నేను ఏం చేస్తాను, డైలీ టాస్క్ ఏంటి, నేను జాబ్ ఏంటి అని అడిగారు అనమాట. యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 1 year అయిపోయింది ఆల్మోస్ట్ నియర్లీ నేను కంప్లీట్ చేసి కూడా. సో నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఐటీలో ఎటువంటి జాబ్స్ దొరకలేదు. మేబీ నాకు అప్పుడు జాబ్ దొరికింటే ఇప్పుడు దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ అని కూడా నేను పెట్టినేమో. ఓకేనా. సో ఏం చేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ అని చెప్పేసి అడిగితే, నేను డ్రైవ్ వ్యూ అనే కంపెనీలో డ్రైవర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే లాస్ట్ 1.5 monthగా నేను చేయడం లేదు. సో నైట్ టైంలో డ్రైవింగ్కి వెళ్ళేవాడిని, ఒక 3-4 hours డ్రైవింగ్ చేస్తా నైట్ టైంలో, అండ్ డే టైంలో వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను. పర్ హవర్ లెక్కన పే చేస్తాను నాకు. డ్రైవ్ వ్యూ అంటే మీ దగ్గర కార్ ఉంటుంది, బట్ డ్రైవింగ్ చేయడానికి మీకు రాకపోతే నన్ను బుక్ చేసుకుంటారు డ్రైవర్గా, హవర్లీ బేసిస్ బుక్ చేసుకుంటారు. అది లాంగ్ ప్యాకేజ్ కానీ, వీకెండ్స్ దూరంగా వెళ్ళి రావడం కానీ, ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటుంది. డ్రైవర్గా నేను వెళ్తాను. యాక్చువల్గా నా వర్క్ ఏంటంటే నేను డ్రైవర్గా వర్క్ చేశాను ఇన్ని రోజులు. ఈ లాస్ట్ 1 yearగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ని డ్రైవ్ చేశాను. ఆడి, బెంజ్ అన్నీ డ్రైవ్ చేశాను. ఆటోమేటిక్, మాన్యువల్, CVT, AMT అని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేర్ బాక్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ డ్రైవ్ చేశాను అనమాట. సో ఐ హ్యావ్ చాలా నాలెడ్జ్ ఉంది ఆటోమొబైల్ పైన, అండ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్న, డ్రైవింగ్ ఫీల్డ్ని. అండ్ మోర్ ఓవర్ అడగచ్చు మీరు, మీకు ఐటీలో రాకపోతే ఏంటి, సమ్ కైండ్ ఆఫ్ BO జాబ్స్ అని చెప్పేసి. ఆ జాబ్స్లో ఉండే ప్రెషర్ అవన్నీ మెయింటైన్ చేస్తూ నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయలేను. సో ఓకే, నాకు సిమిలర్ కైండ్ ఆఫ్ అమౌంట్ వస్తూ ఉండింది అని చెప్పేసి నేను డ్రైవింగ్ జాబ్ చేస్తూ చేస్తున్నా. బట్ యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ 1.5 monthగా చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే, నాకు ఇన్కమ్ చూసింటారు, మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ 2 months నాకు ఇన్కమ్ వచ్చేసి యూట్యూబ్ నుంచి $137 నాది. లాస్ట్ 2 monthsగా నాకు వచ్చిన ఇన్కమ్ $137. దీంతో ఒక ఫోన్ పై నాకు వచ్చేది $2,000 లాస్. నేను ఒక పర్ మంత్కి 3 నుంచి 4 ఫోన్లు చేస్తే ఆల్మోస్ట్ నాకు వచ్చే యూట్యూబ్ ఇన్కమ్ మొత్తం ఇక్కడే పోతుంది.
సో ఇది కాకుండా నాకుండే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి కాబట్టి, ఇంట్లో డబ్బులు ఇవ్వాలి కాబట్టి దానికోసం నేను డ్రైవింగ్ జాబ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ టైమ్స్లో ఎందుకు చేయడం లేదంటే ఇన్స్టాగ్రామ్ కొంచెం నాకు చేయించింది. సో దాంతో కొంచెం ప్రమోషన్స్ కానీ ఈ డామినోస్ది మీరు చూసుంటారు, డామినోస్ది ఫ్రెష్ టు హోమ్ అని చెప్పేసి, రీసెంట్గా వచ్చిన ఈట్ ష్యూర్ అని చెప్పేసి కొన్ని ఫుడ్ సంబంధించిన ప్రమోషన్స్ ఇది చేసినాను. దాంతో కొంచెం అమౌంట్స్ వస్తాను కాబట్టి కొంచెం నేను ఫ్రీ అప్ అవుతున్నా, కంటెంట్ కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎంత డ్రైవింగ్ నైట్ టైంలో చేసినా కూడా బై ఎండ్ ఆఫ్ ది మార్నింగ్కి కొంచెం టైర్డ్ అయిపోతున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ప్రజెంట్ అవాయిడ్ చేస్తున్నా. బట్ మోస్ట్లీ దీనికి వెళ్ళనా అనేది డిపెండ్ నాకు వచ్చే ఇన్కమ్ బట్టి ఉంటుంది. మేబీ చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్జీకే అన్న, వాట్ అబౌట్ గ్రీన్ లైన్ ఇష్యూ ఇన్ OnePlus Nord CE4? ఈజ్ దేర్ ఎనీ ఇష్యూ రైజ్డ్? టిల్ నౌ నేను ఎక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడ నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ మనం కూడా రివ్యూ చేసాం కదా OnePlus Nord CE4. టిల్ నౌ ఎక్కడ నేను నోటీస్ అయితే చేయలేదు. బట్ వస్తుంది రాదు అని నేను ఖచ్చితంగా చెప్పలేను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం OnePlus Nord CE4 ఒక మంచి సాటిస్ఫాక్టరీ ఫోన్. అరౌండ్ 25,000 ప్రైస్ బ్యాకెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఖచ్చితంగా కొనాలనుకుంటే కొనుక్కోండి. గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చి మాత్రం అది వస్తుంది రాదని మన కన్క్లూజన్ అయితే ఖచ్చితంగా ఇవ్వలేము. మళ్ళీ టెక్ కమ్యూనిటీ తెలుగు ఆడుతున్నారు. విచ్ ల్యాప్టాప్ ప్రాసెసర్ ఇస్ బెస్ట్ ఇన్ ఇంటెల్ వర్సెస్ AMD? వై ఇంటెల్ అండ్ వై AMD? నానోమీటర్ ఇస్ ఇంపార్టెంట్, హౌ మచ్ ఇట్ షుడ్ బీ? యాక్చువల్గా దీని మీద డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో చెప్పానంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక డెడికేటెడ్ వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను. అన్న, విచ్ మొబైల్ ఇస్ బెస్ట్ ఫర్ కెమెరా? ఏదర్ Vivo Y29 Pro ఆర్ V30 Pro? ప్లీజ్ రిప్లై. ఓకే, సో ఈ రెండు ఫోన్స్ వేస్టే యాజ్ పర్ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కూడా. కంపేర్ టు Moto H50 Pro అదే ప్రైస్ బ్యాకెట్లో 28,000 రీసెంట్గా వచ్చింది మనకి. అరౌండ్ 31,000లో ఉంటుంది. బెస్ట్ చాయిస్ కెమెరా కోసం కావాలంటే మాత్రం Moto H50 Pro మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. బ్రో, నీ వీడియో ఎడిటింగ్ యాప్ నేమ్ ఏంటి చెప్పు? ప్రశాంత్ టెక్ బ్రో. ఓకే, సో యాక్చువల్గా నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ప్రీమియర్ ప్రో ఇవన్నీ వాడేవాడిని. అండ్ రీసెంట్గా CapCut కూడా యూజ్ చేస్తున్నా. సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ప్లేస్ చేస్తాను కదా, సో అవన్నీ నేను CapCut యూజ్ చేసి ప్లేస్ చేస్తాను అనమాట. ఒక సాఫ్ట్వేర్ అని కాదు, మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. ఆడియో ఎడిటింగ్ ఒక సాఫ్ట్వేర్ చేస్తాను, కొంచెం కలర్ గ్రేడింగ్ ఒక సాఫ్ట్వేర్, అట్లా మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట. యాజ్ ఆఫ్ నో CapCut, ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 3 మెయిన్గా యూజ్ చేసేది. అండ్ ఆడియో ఎడిటింగ్ కోసం Audacity యూజ్ చేస్తాను అనమాట. ఈ 4 సాఫ్ట్వేర్లు నేను ఎడిటింగ్ కోసం యూజ్ చేసేది. శ్రీ రాజేష్ రెడ్డి అడుగుతున్నారు, నెక్స్ట్ సేల్స్ ఎప్పుడు ఉంటాయి బ్రో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్? మోస్ట్లీ మనం జూలై ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ సేల్స్. అది కాదు అనుకుంటే నెక్స్ట్ దసరా సేల్సే మనకి అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో వస్తుంది. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ప్రశాంత్ అడుగుతున్నారు, బ్రో సామ్సంగ్ F34 ఇన్ సేల్ 13,000 ఉంది, తీసుకోవచ్చా? రివ్యూ ప్లీజ్. ఇది వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫోన్స్ ఇవన్నీ, ఈ సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్ కానీ ఈ సామ్సంగ్ FE సిరీస్, ఈ F సిరీస్, M సిరీస్, A సిరీస్ చాలా వరస్ట్ ఫోన్స్ ఇవి. దీనికి ఉన్నారంటే వితిన్ 6 monthsలో మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు అనమాట. సో బెస్ట్ అవాయిడ్ చేయండి ఈ ఫోన్స్ అన్నిటిని. ఆఫీస్ టూర్ వీడియో ఎప్పుడు పెడతారు బ్రో? మోహన్ కృష్ణ. మన ఆఫీసే అంత పెద్ద ఏం కాదు, బట్ ఏం ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నాం, ఏమేమి యూస్ చేస్తున్నాం, ఏంటి కథ అని తెలుసుకోవాలనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆయన Poco X6 Pro బేస్ వేరియంట్ ఆ హయ్యర్ వేరియంట్ తీసుకోవచ్చా, లేదా కొంచెం వెయిట్ చేసి Poco F6 తీసుకోవచ్చా? సో యాక్చువల్గా ఏంటంటే మన బేస్ వేరియంట్ 8,256తో వస్తుంది అనమాట Poco X6 Pro వచ్చేసి. బట్ Poco F6 వచ్చి మనకి దీనికైనా బెటర్గా ఉంటుంది ఖచ్చితంగా. అది 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, బెటర్ ఆప్టిమైజేషన్. అసలు 7+ Gen 2 కన్నా 7+ Gen 3 చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగిందనమాట. సో బెటర్ వెయిట్ చేస్తే బెటర్ ఏమో. నెక్స్ట్ మంత్ అనుకుంటా లాంచ్ చేయాలి Poco F6 కూడా. బెటర్ వెయిట్ చేయండి, కంపేర్ చేసి తీసుకుంటే బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ సాయి లోకేష్ అడుగుతున్నారు, అమెజాన్ సేల్స్లో OnePlus 11R కొన్నాను 28,000కి, పర్లేదా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా బ్రో? మా ఫ్రెండ్ గ్రీన్ లైన్స్ ఉంటాయి కదా అంటున్నారు. బ్రో ప్లీజ్ హెల్ప్ మీ. 28,000కి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ OnePlus 11R మాత్రం చాలా మంచి ఆప్షన్. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫోన్ ఇంక 2 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకొని వాడచ్చు. కాకపోతే ఏంటంటే ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి మాత్రం ఇది కంపెనీ సైడ్ నుంచి మనం ఎటువంటి కన్క్లూజన్ ఇవ్వలేము. ఖచ్చితంగా వస్తుందని నేను చెప్పను, రాదని నేను చెప్పలేను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీ చేతిలో ఉన్న OnePlus 11R ఫోన్ మాత్రం 28,000కి వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్. మంచి ఫోనే, ఎటువంటి రిగ్రెట్ ఫెయిల్ అవ్వండి. వస్తే మళ్ళీ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ గడ్డం రాజు అడుగుతున్నారు, అబౌట్ CMF Phone 1 ఎక్స్పెక్టింగ్ లాంచ్ అండ్ స్పెక్స్ అనేసి. సో యాజ్ ఆఫ్ నో అన్ని స్పెక్స్ ఏం రిలీజ్ అవ్వలే కదా బ్రో. యాక్చువల్గా మొత్తం స్పెక్స్ రిలీజ్ అవ్వని ఆర్ఎల్స్ లీక్ అవ్వని, మొత్తం లీక్ అయిన తర్వాత చెప్తాను. మోస్ట్లీ ఇది ఒక బడ్జెట్ ఫోన్, అరౌండ్ ఒక 10,000 to 15,000 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక సింగిల్ కెమెరా బ్యాక్ సైడ్, మన మెయిన్ 16 MP బ్యాక్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33W ఛార్జర్తో, ప్లాస్టిక్ బిల్డ్తోనే ఉంటుంది. సో చూద్దాం ఛార్జర్ ఎటు తిరిగి దీంతోనే ఇంక్లూడ్ చేస్తారో లేదో తెలియాలి, నథింగ్ ఫోన్ 1. కానీ ఇక్కడ రెండరింగ్ ఇమేజెస్ చూసుకుంటే
కంపేర్ టు నథింగ్ ఫోన్స్ కంపేర్ చేసుకుంటే సీఎంఏ ఫోన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. నథింగ్ ఫోన్స్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, బట్ ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్తో కవరప్ అయ్యింది. అది చూద్దాం. ఫోన్ అయితే లీక్ అవని లాంచ్ అవని వచ్చిన తర్వాత రివ్యూ అన్ని చేద్దాం మనం. బట్ యాజ్ ఆఫ్ అయితే అన్ని స్పెక్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ హరీష్ అడుగుతున్నారు, బ్రో సామ్సంగ్ S23 FE కొంచెం తీసుకుంటే ఏ ప్రైస్లో తీసుకోవచ్చు అండ్ ఈ మొబైల్ ఫుల్ రివ్యూ చేయన్న. ఇప్పుడు యాక్చువల్గా సామ్సంగ్ S23 FE అనేది అంత తోపు ఫోన్ అయితే కాదు, అండ్ ఛార్జింగ్ వన్ ఆఫ్ ది వరస్ట్. నిజంగా చెప్తున్నా, అది కాంపాక్ట్ ఫోను, మంచి ఫోనే కాదని చెప్పను, బట్ ఛార్జింగ్ మాత్రం ఒక అట్లీస్ట్ ఒక 6 hours అని వస్తే ఏ ఫోన్ అయినా మనం ఛార్జింగ్ కోసం వాడుకోవచ్చు, బట్ అది బిలో 6 hours వస్తుంది అనమాట. సో అది నాకు కొంచెం దాంతో ఏదో, అండ్ దట్ టు ఎగ్జినోస్ ప్రాసెసర్. నేను ఎగ్జినోస్ ప్రాసెసర్ పైన అంత కన్క్లూషన్ ఖచ్చితంగా ఇవ్వలేను. అండ్ కెమెరాస్ ఆబ్వియస్లీ S23 FEలో బాగుంటుంది. కాదు నేను సామ్సంగ్ ఫోన్ కొనుక్కోవాలంటే సామ్సంగ్ S23 రీసెంట్గా 45,000 ఏమో వచ్చింది, దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మాత్రం సామ్సంగ్ S23 FE కానీ ఈ సామ్సంగ్ F సిరీస్, ఏ సిరీస్, M సిరీస్ ఇవన్నీ వేస్ట్. మళ్ళీ చెప్పేదే S సిరీస్ కొనడానికి ట్రై చేయండి, అంటిల్ అంటే సామ్సంగ్ ఫోన్ జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ క్వశ్చన్ సంజయ్ అడుగుతున్నారు, నథింగ్ ఫోన్ 3 ఎప్పుడు వస్తుంది బ్రో? అరౌండ్ ఒక జూలైలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ గారు అడుగుతున్నారు, ఈ మధ్య ఓనర్షిప్ రివ్యూస్ చేయడం లేదు, ఇంకా స్టాప్ చేసినట్లేనా బ్రో? యాజ్ ఆఫ్ నౌ నా కమిట్మెంట్స్ అండ్ టైం సరిపోవడం లేదు, దానివల్ల నేను ఓనర్షిప్ రివ్యూస్ చేయలేకపోతున్నాను. బట్ దీని అర్థం స్టాప్ చేసినట్టు కాదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 1 monthలో నేను స్టార్ట్ చేశానంటే అన్ని వీడియోలు పక్క పెట్టేసి బట్ డైరెక్ట్గా అన్ని ఓనర్షిప్ వీడియోలు తీసుకోవడానికి ట్రై చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. నేను కొంచెం టైట్ షెడ్యూల్లో ఉన్నాను. సో వర్క్ లైఫ్ని దీన్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం నాకు టైం పడుతుంది. సో ఖచ్చితంగా వస్తుంది, దీన్ని స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా కాదు. ఓకే, ఇది గైస్ ఈ వీక్ ఉన్న Q&A క్వశ్చన్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీక్ Q&A క్వశ్చన్లో దాన్ని డిస్కస్ చేసుకుందాం. దిస్ యువర్ ఎవెన్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.